సంవత్సరానికి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. మీరు ఆ పిల్లలకి అప్లికేషన్ ఇచ్చి వాని ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని నేను కాదు, మీరు టీచర్లకు మీకే చెప్తున్నారు. మీరు వాళ్ళని పిలిచి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మీరు చదువు చెప్తున్న ఊరిలో ఉన్న పిల్లలు పిలిపించి ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని. ఇది క్రిమినల్ వేస్ట్. వాడు ఇంజనీరింగ్ చదువుకున్న చిన్న జాబ్ కోడు, స్కిల్స్ నేర్చుకోడు. రేవంత్ చేసిన క్రిమినల్ వేస్ట్ అనే కామెంట్ కల్లోలం ఇప్పట్లో చల్లారేలా లేదు. గతంలో సుప్రీం చీఫ్ జస్టిస్ కాక్రోచెస్ అంటూ చేసిన వ్యాఖ్య ఎలాగైతే కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావానికి దారితీసిందో, ఇప్పుడు రేవంత్ వ్యాఖ్యలు అలాగే దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఫీజు రీయింబర్స్ చేయకుండా తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఇంజనీరింగ్ విద్యార్థులను ఇలా అన్నారంటూ మండిపడుతోంది విద్యార్థిలోకం. రేవంత్, బండి సంజయ్ లాంటి వాళ్లు తమ ఎన్నికల ఫారాన్నైనా సొంతంగా నింపగలరా అంటూ కామెంట్స్ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి నేతలు విద్యార్థులను కించపర్చేలా క్రిమినల్ వేస్ట్ అంటారా అంటూ గరంగరమవుతున్నారు. వెంటనే విద్యార్థులకు రేవంత్ క్షమాపణ చెయ్యాలనే డిమాండ్ రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ అంశాన్ని విపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీలు సీరియస్ గా తీసుకుంటున్నాయి. ఈ అంశంపై నేరుగా రాహుల్ గాంధీకే లెటర్ రాసేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బేషరతుగా రేవంత్తో తెలంగాణ విద్యార్థులకు క్షమాపణలు చెప్పించాలని, మీరు సైలెంట్ గా ఉంటే రేవంత్ వ్యాఖ్యలకు మద్దతిచ్చినట్లవుతుందంటూ రాహుల్ను లేఖలో హెచ్చరించారు కేటీఆర్. మాటలు కూడా అందరు వినాలే. ఆయన ఇంజనీరింగ్ విద్యార్థుల గురించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నారు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడాల్సినటువంటి మాటనేనా ఇదనేది ఒకసారి అందరు కూడా గమనించాలి. ఇంజనీరింగ్ విద్యార్థులంట క్రిమినల్ వేస్ట్ అంట. వాళ్ళ పాపం పేద తల్లిదండ్రులు, ఊర్లో కూలీ నాలి చేసుకుని బతికేటోళ్ళు, వాళ్ళ పిల్లలని అందరి పిల్లల్లాగా కూడా వాళ్ళ పిల్లలు మంచి విద్యావంతులు కావాలి, ఉన్నత చదువులు చదువుకోవాలని ఈరోజు వాళ్ళు కష్టపడి నానా తిప్పలబడి కాలేజీలకు పంపి ఇంజనీరింగ్ చేపిస్తే వాళ్ళంతా క్రిమినల్ వేస్ట్ అంట. వాళ్ళకి రాయడానికి కూడా రాదు, లెటర్లు కూడా రాయడానికి రాదు అనేటటువంటి మాట. దానికి ఎవరు బాధ్యులు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఎవరి దగ్గర ఉంది? విద్యాశాఖ మంత్రి ఎవరు ఈ రోజు? మరి మీరు ఎందుకు దీన్ని మార్చలేకపోయినరు? ఎందుకు విద్యార్థులకు ఉన్నతమైన విద్యను ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు క్వాలిటీ ఎడ్యుకేషన్ మీరు చేయలేకపోతున్నారు? 3 ఏళ్లు అవుతుంది కదా మీరు అధికారంలోకి వచ్చి. ఈ రోజు విద్యార్థుల్ని అవమానపరిచే విధంగా మీరు మాట్లాడుతుంటే ఇది ఏమాత్రమైన సమంజసం అనిపిస్తుందా? మళ్ళీ విద్యార్థులు దాని మీద ధర్నాలు చేస్తే వాళ్ళని లాఠీ చార్జ్ చేపిస్తారు. వాళ్ళకు అడిగే హక్కు కూడా లేదు, మిమ్మల్ని ప్రశ్నించే హక్కు లేదు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ మీరు చేయలేక వాళ్ళని అడ్డమైనటువంటి మాటలు అవమానపరిచే విధంగా మాట్లాడుతుంటే ఇది ఏమాత్రం కూడా క్షమించరానటువంటిది. తప్పకుండా మీరు విద్యార్థులకు అందరికీ కూడా క్షమాపణ కోరాలి. విద్యాశాఖ మంత్రిగా మీకు ఆ కుర్చీలో కూర్చున్నటువంటి అర్హత లేదని చెప్పి నేను భావిస్తున్నా. ముఖ్యమంత్రి గారు అందరికీ మీరాని హార్వర్డ్ స్కూల్లో పోయి వీకెండ్ క్లాస్ అటెండ్ చేయడానికి అవకాశం రాదు. మీరంటే ముఖ్యమంత్రిగా పోయినరు, అవకాశం వచ్చింది, చేసి వచ్చిండ్రు. మీరు అది పోయొచ్చి 2 మాటలు నేర్చుకున్నంత మాత్రాన మిగతా విద్యార్థుల్ని అవమానించాల్సినటువంటి అవసరం లేదు. మీరు కూడా చేతనైతే వారికి కూడా అటువంటి అవకాశాలను కల్పించండి, అంతేగాని వాళ్ళని అవమానించేటటువంటి విధంగా మాట్లాడటం ఏమాత్రం కూడా సరికాదు. విద్యార్థులను గౌరవించలేనటువంటి వాళ్ళు విద్యాశాఖ మంత్రి అంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే, మరి విద్యా వ్యవస్థ ఏమైతున్నట్టు తెలంగాణ రాష్ట్రంలో? ఏ విధమైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ మీరు అందిస్తున్నట్టు? ఆ శాఖ మీ దగ్గరే పెట్టుకుని మీరు ఇంప్రూవ్ చేయలేకపోయినరు అంటే, వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయలేకపోయినరు అంటే, వాళ్ళని అవమానపరిచేటటువంటి విధంగా మాట్లాడుతున్నారంటే దానికి మీరు బాధ్యులు. మీరు రాజీనామా చేయాలి. మీరే అసమర్థులను నిరూపించుకున్నారు. మీరు రాజీనామా చేయాలి, విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. I cannot believe it is actually real.